నన్ను పిలవను కూడా పిలవలేదు, అవును. ఇది కరెక్ట్ కాదు, ఉమ్, అయినా జనసేన గెలవాలి. ఉమ్, వీళ్ళకి ఇంకొకటి, వీళ్ళ స్థాయి ఏంటి? ఉమ్, పోతిన మహేష్ ని వైసీపీ పిలుచుద్దా? ఎందుకు పిలుస్తుంది? లేకపోతే మీరు ఇందాక చెప్పినటువంటి కిరణ్ రాయల్. కిరణ్ రాయల్ ని వైసీపీ పిలుచుద్దా? ఉమ్, ఉమ్, వాళ్ళు వాళ్ళ దృష్టిలో వీళ్ళని చోటా లీడర్లుగా చూస్తారు, లోకల్ లీడర్ల కింద చూస్తారు. ఉమ్, కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు. ఉమ్, వాళ్ళకి అసలు రికగ్నైజేషన్ పవన్ కళ్యాణ్ మీద వచ్చింది. ఉమ్, పవన్ కళ్యాణ్ మీద పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉమ్, పవన్ కళ్యాణ్ వెనకాల పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకు తిరక్క ఉమ్, కొత్తగా వచ్చి వీళ్ళు ఏం సాధిస్తారు? ఎక్కడికి పోరు. మీరు చూస్తా ఉన్నారు. ఈ హడావుడిలో పవన్ కి సీఎం పదవి అనే కాన్సెప్ట్ పక్కెళ్ళిపోయినట్టుంది. దాని అది గురించి కూడా ఎవరు ఆయన వ్యూహమే కదా. ఉమ్, సీఎం చంద్రబాబు కరెక్ట్ అన్నది జనసేన శ్రేణులు. అంటే ఈ తరం యువతరంలో ఉమ్, చంద్రబాబు సీఎం అనేటువంటిది విరక్తి వచ్చేసింది 2014-19 చూసారు. ఎందుకంటే ఎప్పుడో 4లో చూశారు. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి తెలియదు. నేను ఇందాక ఎవరిదో కుర్రోడికి చూసా. ఉమ్, నేను 19 ఏళ్ళు అప్పుడు జనసేనలోకి వచ్చాను, 29 ఏళ్ళు ఇప్పుడు నాకు ఉమ్, పార్టీ అంటే నవనరానా ఉంది అన్నట్టు. మా కుర్రోడు ఎప్పటికీ తిరుగుతూనే ఉంటాడు. అట్లా 10 ఏళ్ళు అయింది పాపం. ఇంకో 10 ఏళ్ల పాటు అట్టకి తిరుగుతూనే ఉంటాడు. మళ్ళీ 39లో చూడాలి. లేదు, ఆ తర్వాత కూడా ఏంటంటే మా వాడే అసలు రాష్ట్రాన్ని పరిపాలించింది, చంద్రబాబుని గైడ్ చేసింది మా వాడే, అసలు రాష్ట్రం బాగుపడిందని ఫీల్ అవుతుంటాడు. వెనకుండా ఆయన అంతే. అట్లాగే ఉండేటటువంటి ఒక మెంటాలిటీతో కూడినటువంటి ఇదే ఉంటది కాబట్టి ఏ ప్రాబ్లం లేదు ఆయనకి.